हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओं नमः श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ओं नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान् वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे ॐ नमः श्रीवेदव्यास भगवाने नमः। सत्यं वद धर्मं चर हरिः ॐ। Dear friends, today September 5th గురు పూజోత్సవ దినంగా మనం జరుపుకుంటున్నాం. టుడే ఇస్ ది బర్త్డే ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ జీనియస్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతావనిలోని పేరెన్నికగన్న మహామహులలో మేధావులలో నిస్సంశయంగా Dr. Radhakrishnan is one among them. And many of the people do not know. Between 1933 and 1960, he was continuously nominated 27 times, 16 times for literature under the category of literature and 11 times for the category of peace for Nobel Prize. ఆయన 27 సార్లు ఆయన పేరు నోబెల్ ప్రైజ్ కమిటీ రికమెండ్ చేసింది. అదే పెద్ద వరల్డ్ రికార్డ్ ఏమో. నిజంగా గిన్నీస్ రికార్డ్ బుక్ ఇస్ దేర్ ఏ ప్రొవిజన్, ఇఫ్ దేర్ ఈస్ ఎ ప్రొవిజన్ ఫర్ నామినేషన్స్ ఇన్ నోబెల్ ప్రైజ్, ఇదే ఓ పెద్ద రికార్డు. అంత గొప్ప మేధావి. అటువంటి మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ సమస్త గురువులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. టుడే లెట్ us discuss శ్రీమద్ భాగవత మధురిమలు. Bhagavatam, Srimad Bhagavatam was written in Telugu, was written by Potanamatya. In Sanskrit, of course, Vedavyasa Bhagavan. It was translated to Telugu by Potanamatya. And ఆంధ్రీకరించడము అంటే అంత సరళతరంగా ఆంధ్రీకరించడం అనేది అన్యులకు సాధ్యం కాదు. అనితర సాధ్యము అనేది మాట ఎవరికైనా చెందుతుంది అంటే అది ఒక పోతనామాత్యులకే సాధ్యం. ఎందుకంటే ఉదాహరణకి మహాభారతం చదివితే కొంతవరకు పాండిత్యం అవసరమవుతుంది అర్థం చేసుకోవడానికి. అక్కడికి కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చినారు. ఆంధ్రంలో ఉన్న ఆంధ్రీకరణలో ఉన్న భారతానికి ఇట్స్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్.
నన్నయ తిక్కన ఎరా ప్రగడ భారతం అర్థం చేసుకోవడం కొంతవరకు కష్టం, చాలా గ్రాంధికంగా ఉంటుంది, సంస్కృత పదాలు ఎక్కువగా వాడబడినాయి. అర్థం చేసుకోవడానికి కొంతవరకు మనకు పాండిత్యం అవసరం అవుతుంది. కానీ పోతనామాత్య విరచిత శ్రీమద్ భాగవతం ఇట్స్ సంథింగ్ లైక్, అంటే మనకు సుమతి శతకము, వేమన శతకము ఎంత సులభంగా అర్థమవుతాయో అంత సులభంగా అర్థమవుతాయి. అంటే గ్రంథం అంతా అదే విధంగా ఉందని కాదు, కానీ బట్ చాలా మటుకు మనకు అర్థం చేసుకోవడానికి సులభతరంగా ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే పోతనాచార్యుల వారి భాగవతంలో పద్యాలు అర్థం చేసుకోవడం సులభం, ఆయన వచనం అర్థం చేసుకోవడమే కష్టం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన భాగవతం చదివితే అంటే గ్రాంధికంగా ఉంటాయి, కానీ పద్యము చాలా సరళతరంగా ఉంటుంది. సో టుడే లెట్ us డిస్కస్ అబౌట్ శ్రీమద్ భాగవతం. అండ్ పురాణాలు, అష్టాదశ పురాణాలలో అంటే 18 పురాణాలు మనకు తెలుసు, దానిలో శ్రీమద్ భాగవతం కూడా ఒకటి. అండ్ పురాణాలలో విశిష్టాద్వైత, అద్వైత, ద్వైత వ్యాఖ్యలు రాయబడినటువంటి గ్రంథము ఒక భాగవతం మాత్రమే. నౌ లెట్స్ స్టార్ట్. సో మొట్టమొదటనే ఆయన కృతి రచన గురించి, కృతి సమర్పణ గురించి మాట్లాడతారు. సో ఇట్ స్టార్ట్స్ విత్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృక్చాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ అంటారు. అంటే సారస్వతం అంతా మొట్టమొదటి పద్యంలోనే చెప్పబడింది. తర్వాత ఆయన కృతి సమర్పణ కూడా ఎవరికి చేస్తున్నారనేది కూడా చెప్పబడింది. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అంటే నేను వాట్ డూ ఐ ఎక్స్పెక్ట్ బై ట్రాన్స్లేటింగ్ దిస్ వర్క్ ఇంటూ తెలుగు, అంటే దీన్ని ఆంధ్రీకరించడం ద్వారా ఏమి ఆశిస్తున్నాను అంటే శ్రీకైవల్య పదం, శ్రీకైవల్యం అంటే మోక్షం. అండ్ ఏ విధంగా ప్రారంభిస్తున్నాను, లోకరక్షైకారంభకు, లోకాన్ని ఎవరైతే రక్షిస్తాడో ఆ మహానుభావుని పరబ్రహ్మకు నమస్కరించి భక్తపాలన కళా సంరంభకు, భక్తులను ఎవరైతే నిత్యము రక్షిస్తూ ఉంటాడో ఆయనకు దానవోద్రేక స్తంభకు, ఉద్రేకం అనేది దానవ లక్షణం. సో దానవులను ఎవరైతే నియంత్రిస్తారో, నిరోధిస్తారో అటువంటి, అంటే ఉద్రేకపూరితులు దానవులు. సో దానవులను ఎవరైతే నిర్జిస్తారో ఆయనకు, ఎవరైతే త్రుటి మాత్రంలోనే సృష్టి స్థితి లయ చేయగలుగుతారో అటువంటి మహానుభావుడు, ఎవరైతే నందుని ఇంట్లో బాలునిగా ఉండి వాళ్ళకి అన్ని లీలలు ప్రదర్శించినాడో ఆయనకు ఈ కృతి సమర్పణ చేస్తున్నాను అని చెప్తారు. అక్కడే చెప్పేస్తారు కైవల్య పదం అంటే ఏమి. ఒనరన్నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళిన్ తెనుగుంజేచు మత్పురాకృత శుభాధిక్యంబుదానెట్టిదో తెనుగుంజేరు మున్ను భాగవతమున్ దీనిని దెరింగించి మజ్జననంబు సఫలంబు చేసే పురంజన్మంబు లేకుండగన్ అంటారు. అంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నాను, నన్నయ తిక్కన ఈ కవులు పురాణాలను తెలుగులోకి అనువదిస్తూ సంస్కృతం నుంచి, భాగవతం మాత్రం దే హ్యావ్ నాట్ టేకెన్ అప్. నిజంగా పుణ్యం చేసుకున్నాను కాబట్టి అది వదిలేసినారు నాకు. కాబట్టి నేను దీన్ని ఆంధ్రీకరించి నా జన్మ ఇంకొక జన్మ లేకుండా, పునర్జన్మ లేకుండా నా జన్మ సార్థకం చేసుకుంటాను అంటారు. ఇట్స్ అంటే అంత వినయశీలి అండ్ వాట్ డస్ ఇట్ టీచ్, దీనిలో ఏమి చెప్పబడింది అనేది కూడా క్లియర్గా చెప్తాను. లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు
మంజులతా శోభితమున్ సువర్ణేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలుగున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై అంటారు. అంటే లలిత స్కందం అంటే ఇట్స్ అన్ ఈజీ ఎపిక్, ఈజీ టు అండర్స్టాండ్, లలితంగా ఉంటుంది. కృష్ణమూలం, సో ఇట్ బిలాంగ్స్ టు లార్డ్ కృష్ణ. కృష్ణలీలను వర్ణించేదానికే ఆయన ఈ భాగవత రచన చేస్తున్నారు. కృష్ణలీలను వర్ణించడానికి ఎందుకు వ్యాసుడు పూనుకోవాల్సి వచ్చింది అంటే, బ్రహ్మసూత్ర రచన ద్వారా, రచన అనంతరం వ్యాసుల వారికి ఒక రకమైన వ్యాకులత కలుగుతుంది. ఆయన ఏదో తెలియని అసంతృప్తికి లోనవుతారు. ఆయన నారదుల వారిని అడుగుతారు, స్వామి, వేద విభజన చేసినాను, బ్రహ్మసూత్ర రచన చేసినాను, కానీ నాకేదో అసంతృప్తి, కారణమేమో తెలియదు, ఎందుకు ఇట్లా ఉంది అని ఆయన్ని అడుగుతారు. అప్పుడు నారదుల వారు చెప్తారు, నువ్వు వేద విభజన చేసినావు, వేదాన్ని అందించినావు లోకానికి, అండ్ బ్రహ్మసూత్ర రచన కూడా చేసినావు, బాగానే ఉంది, కానీ ఎక్కడైనా సరే ఎక్కడ కూడా వీటిల్లో భగవత్ లీలను గురించి వర్ణింపబడలేదు. కాబట్టి భగవల్లీల లేని కావ్యాన్ని, రచనను హరి మెచ్చుతాడా? నువ్వు హరిలీలను వర్ణిస్తూ ఒక కావ్య రచన చేయి. అది తెలుగులో ముఖ్యంగా వ్యాసన భాగవతంలో చక్కటి పద్యం ఉంది. హరినామ స్మరణ లేని కావ్యము సువర్ణాంబోజహంసావళి సురుచిభ్రాజితమైన హరినామ స్తుతి సేయు కావ్యము సువర్ణాంబోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామ స్మరణ లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మలినవత్ కాకోల గర్తాకృతిన్ అంటాడు. అంటే హరినామ స్మరణ ఉంటే ఆ కావ్యం ఏ విధంగా ఉంటుంది అంటే మానస సరోవరమంత స్వచ్ఛంగా ఉంటుందంట. అంటే ఒకసారి మానస సరోవర దర్శన చేస్తేనే ముక్తి లభిస్తుంది మనకు, అంత స్వచ్ఛంగా ఉంటుందంట. ఎక్కడైతే హరినామ స్మరణ లేదో అటువంటి కావ్యము ఎంత గొప్పదైనప్పటికీ అది ఒక కళేబరాలు, జంతు కళేబరాలు కలిసినటువంటి దుర్గంధపూరితమైన మడుగు వాసన వస్తుంది. కాబట్టి నువ్వు ఆ పని చేయలేదు నాయన, నువ్వు హరిలీలను వర్ణిస్తూ ఒక కావ్యం రాయి, అది దాంతో నీకు సమాధానం లభిస్తుంది అని చెప్తారు. సో అప్పుడు వ్యాసుల వారు భాగవత రచనకు పూనుకుంటారు. అది ఆ భాగవతాన్ని పోతనామాత్యుల వారు ఆంధ్రీకరిస్తారు. దానిలో అది కూడా ఎంత గొప్పగా చెప్తారంటే, పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన పవహర మగునట పలికెదవే రెండు గాత పలుకగనేలా అంటారు. అంటే నా చేత చెప్పబడుతూ ఉంది. సో నేను పలికేది భాగవతం, నా చేత చెప్పించేటటువంటి వాడు రామచంద్రమూర్తి. నా చేత చెప్పబడిన ఈ భాగవతము జనుల క్లేశాన్ని, భవహరము అంటే భవము అంటే క్లేశము, కష్టము అని చెప్పుకోవచ్చు. సో సంసారంలో ఉన్న కష్టాలను తొలగింపచేసేటటువంటిగా ఉంటుందిట. అంత మంచి అవకాశం నాకు కలిగినప్పుడు నేను భాగవత రచన కాకుండా వేరొక రచన ఎందుకు చేస్తాను? అంటే
అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాట్ ఆర్ ది కంటెంట్స్, కృష్ణలీలలు. అక్కడ కూడా ఆ పద్యంలోనే చెప్పేశాడు, సద్విజశ్రేయమై అంటాడు లాస్ట్లో. లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజిలతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునైవలయున్ భాగవతాఖ్య కల్పతరూర్విన్ సద్విజశ్రేయమై అంటాడు. దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ భాగవత. లలిత స్కందము కృష్ణమూలము. సో అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండే కృష్ణలీలలు, కృష్ణునికి సంబంధించిన కథ. సుకాలాపాభిరామంబు, సుకుని చేత ఆలాపింపబడినది, సుకు మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పినది. మంజులత, చాలా చక్కటి వర్ణన, సువర్ణ సుమనోజ్ అంటే మనోహరంగా ఉంటుంది, ఉజ్వలమైనది. ఎటువంటిదంటే కల్పవృక్షం మాదిరి ఉంటుందంట. అంటే కావ్యాలలో కల్పవృక్షం వంటిది భగవద్లీలను వర్ణించే భాగవతం. సద్విజశ్రేయమై అంటాడు. సద్విజ అంటే ఇక్కడ సద్విజుడు, విజుడు అంటే బ్రాహ్మణుడు, 2 జన్మలు కలిగినవాడు. సద్విజుడు అంటే సత్ అంటే భగవంతుణ్ణి ఎరిగిన బ్రాహ్మణుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భాగవతుడు అని చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ఈ ముగ్గురు మన త్రిమతాచార్యుల్లో రామానుజాచార్యుల వారు భక్తులకు పెద్దపీట వేస్తారు. భక్తుడి కంటే భగవంతుడి కంటే భాగవతుడికి పెద్దపీట వేస్తారు ఆయన. ఎందుకంటే భగవద్ దర్శనాన్ని చేయించేటటువంటి వాడు, భగవత్ లీలను ఎరిగినవాడు భాగవతుడు. సో అందుకే దాన్ని భగవంతుని లీలలు కాబట్టే భాగవతము అన్నారు. సో ఇక్కడ సద్విజుడు అంటే భాగవతుడు. ఎందుకంటే భాగవతంలో కృష్ణలీలలతో పాటు మహామహులైనటువంటి భాగవతుల పుణ్యకథలు కూడా వస్తాయి. అంబరీషుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, వీళ్ళందరి కథలు వస్తాయి. వీళ్ళందరూ భాగవత ఉత్తములు. సో వీళ్ళ కథలు కూడా వస్తాయి. అందుకు సద్విజుడు అంటే ఇక్కడ మనం వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ యాస్ భాగవత ఉత్తముడు, భాగవతుడు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత పదప్రయోగం ఎంత చక్కగా ఉంటుంది ఆయనది అంటే ఒరిజినల్ నుంచి డీవియేట్ కాకుండా చక్కటి దానికంటే మంచి అర్థం వచ్చే విధంగా ఆయన ఆంధ్రీకరిస్తారు. ఒక చోట ఆయన చెప్తారు, చదవని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువంగ వలియు జనులకు చదివించను ఆరిలొద్ద చదువుము తండ్రి. ఈ శ్లోకము పద్యము రాదర్ హిరణ్యకశిపుడు చెప్తాడు కొడుకు దగ్గర కూర్చోబెట్టుకొని. ఇక్కడ పదప్రయోగం ఎంత చక్కగా ఉంది అంటే అక్కడ ఆయన చదవని వాడు అగ్నుండగు. సో if you don't get education, you will become ignorant. అంటే అజ్ఞాని అవుతాడు. చదివిన సదసద్వివేక చతురత గలుగున్ అంటాడు. ఇక్కడ ఆయన జ్ఞానాజ్ఞానాల గురించి మాట్లాడు, లౌకిక జ్ఞానాన్ని గురించి అసలు మాట్లాడు. ఆ పదప్రయోగం ఎంత వండర్ఫుల్గా ఉంటుంది అంటే సదసద్వివేక చతురత గలుగున్ అంటాడు. అంటే సత్ అసత్. సత్ అంటే చైతన్యం, అసత్ అంటే అంధకారం లేదా శూన్యం, అజ్ఞానము. సో సదసద్వివేక చతురత గలుగున్ అంటాడు. సో చదువుకుంటే అండ్ హీస్ ఇండైరెక్ట్లీ రెఫరింగ్ టు స్పిరిచువల్ ఎడ్యుకేషన్. హీ ఈస్ రెఫరింగ్ బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మెటీరియల్ ఎడ్యుకేషన్ రాకుండా మనకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఫర్ గ్రోయింగ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ నీడ్ ఎసెన్షియల్లీ ఎడ్యుకేషన్, అండ్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ మెటీరియల్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. సో ఎటువంటి జ్ఞానం కావాలంటే సత్తును గురించి తెలుసుకునేంత జ్ఞానం కావాలి.
సత్ను తెలిపే జ్ఞానం, అది సత్ అంటే. సత్ అసద్వివేక్. ఏది జ్ఞానం, ఏది పరమేశ్వర స్వరూపము, ఏది చైతన్యము, ఏది చైతన్యం కానిది అసత్, ఏది అంధకారము. సో జ్ఞానము, అంధకారము, ఈ రెండింటి గురించి హీ ఈస్ రెఫరింగ్. బ్యూటిఫుల్. ఆ పదం అనేదాని, ఆ పదానికి కరెక్ట్ యూసేజ్. చదవంగా వలయు జనులకు. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఆల్, నాట్ ఫర్ యూ ఆర్ మీ. ఎవ్రీబడి నీడ్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇన్ బోత్ ది వేస్. అంటే ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా. సో భౌతికంగా, ప్రాపంచికంగా చదవాల్సిన చదువులు చదవాలి, ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి చైతన్యాన్ని తెలిపే చదువు కూడా చదువుకోవాలి. చదువంగ వలయు జనులు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువంగ వలయు జనులకు చదివించను ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఆర్యులు అంటే ఇక్కడ సద్దర్శనం చేసిన వాళ్ళు, భగవంతుని ఎరిగిన వారు, జ్ఞానవంతులు. వాళ్ళ దగ్గర నేర్చుకో తండ్రి అని చెప్తారు. అండ్ ఇది కాకుండా అది వాట్ ఆర్ ది కంటెంట్స్, వాట్ డస్ ఇట్ ప్రమోట్? ఈ భాగవత గ్రంథము దేన్ని ప్రమోట్ చేస్తుంది అంటే మెయిన్గా భక్తి, నవవిధ భక్తి మార్గాలు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఇవి నవవిధ భక్తి మార్గాలు. భాగవతము, భగవల్లీలలు మనల్ని ఇన్స్పైర్ చేసి ఈ నవవిధ భక్తి మార్గం వైపు మనల్ని నడిపిస్తాయి. అందుకు ఆ భాగవత రచన, భాగవత ప్రాధాన్యత ఏమి అంటే ఇది. అందుకే ఆయన ప్రహ్లాదుని చేత చెప్పిస్తాడు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు చెప్తాడు, తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు ఆత్మలో నెరకున్, సంకీర్తనల్, చింతనంబను నీ 9 భక్తి మార్గంబుల సర్వాత్మున్ హరిన్ మది నమ్మి సజ్జనుడయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ అంటాడు తండ్రితో. తండ్రి హరిద్వేషి, ఆయనకు హరినామం నచ్చదు. కానీ ఈయనేమో హరిభక్తుడు. రాక్షసరాజు. అందుకని ఆయన నువ్వేమవుతావు నాయన అంటే ఆ దానికి ఈ పద్యం చెప్తాడు. నవవిధ భక్తి మార్గాల గురించి చెప్తాడు. అండ్ నవవిధ భక్తి మార్గాలకు విశిష్టాద్వైతము, ద్వైతము పెద్దపీట వేస్తాయి. అంటే భక్తే బేసిక్గా. సో ఆ పద్యము అంటే 9 నేను సజ్జనుడై ఉండాలా, ఆ సజ్జనుడు కూడా ఏ విధంగా ఉండాలా? ఈ నవవిధ భక్తి మార్గాల్లో హరిని కొలిచేటటువంటి సజ్జనుడై ఉంటాను అంటాడు. అంతకంటే ఇంకేం కావాలి నాకు అని చెప్తాడు ప్రహ్లాదుడు. See how wonderful it is. I'm speaking only the regard. And ఆ పర్ఫెక్ట్ లాంచ్ అనేది ఈ గ్రంథంలో మనకు లభిస్తుంది. అండ్ ఎండింగ్ ఈజ్ స్టిల్ వండర్ఫుల్. అంటే మనం ఒక్కొక్క అధ్యాయము మనం అంటే గజేంద్ర మోక్షము, వామనావతారము, శ్రీరామలీలలు అన్నీ వస్తాయి. అన్ని భగవద్లీలలు అన్నీ డిస్కస్ చేస్తాడు. బట్ మనం ఏమంటే టుడే వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ రిగార్డింగ్ ది ఇంట్రడక్షన్. భాగవత గ్రంథాన్ని గురించి చర్చించుకుంటున్నాం. ఎందుకు రాయబడింది, ఎట్లా, ఏమి అనేది మాత్రమే ఇవాళ మనం టేక్. సో ఇట్స్ ఓన్లీ అన్ ఇంట్రడక్షన్. అండ్ ఎండింగ్ ఈజ్ వండర్ఫుల్. అంటే భాగవతము యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడవుతాడు. ఆయనకు శుకుడు వచ్చి ఈ భాగవత పురాణం వినిపిస్తాడు. ఆయన చింతితుడవుతాడు. తక్షకుడు వచ్చి నన్ను కాటేస్తాడు. ఆయన మునిశాపానికి గురవుతాడు. తక్షకుడు వచ్చి వారం రోజుల లోపల తక్షకుడు వచ్చి ఆయన ఒక మునిని అపహాస్యం చేస్తాడు. కలిమహిమ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఒక మునిని అపహాస్యం చేస్తాడు. దాంతో ఆ మునికుమారుడు శపిస్తాడు. ఒక నాగుపాము, చనిపోయిన నాగుపామును తీసి ఒక ముని మెడలో వేస్తాడు. నన్ను పట్టించుకోలేదు, నాకు అతిథి మర్యాదలు చేయలేదు, నన్ను గుర్తించలేదు అని ఆగ్రహానికి గురై ఆ పని చేస్తాడు. అప్పుడు ఆ మునికుమారుడు వచ్చి అది తెలుసుకొని క్రోధితుడవుతాడు. ఈ పామే తక్షకుడై వారం రోజుల తర్వాత కాటేసి చంపేస్తాడు అని శాపం పెడతాడు.
సో ఎట్లా తప్పించుకోవాలి అంటే ఒంటి స్తంభం మీద పెద్దది ఎవరికి యాక్సెస్ లేకుండా ఉండేటటువంటి విధంగా ఒక స్తంభాన్ని నిర్మించుకుంటాడు. అయినా తృప్తి ఉండదు, తెలుసుకుంటాడు ప్రారంధం తప్పించలేము. పరీక్షిత్ మహారాజ్ చాలా గొప్పవాడు. అప్పుడు అందుకే లాస్ట్లో హీ వాంట్స్ టు స్పెండ్ టైం ప్రాపర్లీ. అప్పుడు సుఖమహర్షిని పిలిపించి ఈ భగవల్లీలైనటువంటి భాగవత గ్రంథాన్ని వినిపింపచేయించుకుంటాడు. ఆయన సుఖమహర్షి బోధిస్తారు ఆయనకు, పరీక్షిత్ అంతా బోధించిన తర్వాత హీ గివ్స్ ఎ వండర్ఫుల్ కంక్లూషన్. ఏను మృతుండరౌదునని ఇంత భయంబు మనంబు లోపల మానుము, సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమవు, గావున హరిందలంపము కలుగదు నీకు జన్మము ధాత్రిపైన మాధవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు అంటాడు సుఖమహర్షి. దిస్ ఈస్ ద కంక్లూషన్, అబ్రప్ట్ అండ్ ఫైన్, అ బ్యూటిఫుల్, లవ్లీ కంక్లూషన్ ఆఫ్ భాగవత పురాణ. అంటే దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ పరీక్షిత్ మహారాజుకే కాదు, అందరికీ కూడా. ఇట్ ఈస్ ప్రపంచంలో ఉన్న యావత్ మానవాళికి సంబంధించిన సందేశం ఇది. అంటే ఏను మృతుండ సి వెన్ యూ టేక్ బర్త్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ లివింగ్ బీయింగ్, ద ఎండ్ ఈజ్ కంపల్సరీ. కృష్ణ పర్వత కూడా చెప్తాడు, జాతస్య ధ్రువో మృత్యుం జన్మ. అది ఆయన తప్పదు, ఇంకా పుట్టిన తర్వాత మనం మరణం తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అని చెప్తాడు ఆయన. ఆయన దాని గురించి ఎందుకు ఆలోచిస్తామని అర్జునుడికి చెప్తాడు. సో అటువంటి మరణం తప్పదు అందరికీ, ఎవరికైనా మరణం కలుగుతుంది. అటువంటప్పుడు నేను మరణిస్తాను అనే భయం ఎందుకు నీకు? సంభవంబు గల ఎవరైనా సరే మానవ కోట్లలో మరణించి తీరాల్సిందే. కాబట్టి ఆ చింతను మానేసాయి. నేను మరణిస్తాను అని ఏ పొద్దైనా మనం మరణించవలసింది, ఇవాళ కాకపోతే రేపు, కాకపోతే మన్నాడు. ఆ మరణిస్తాను అనే చింత మానేసేసి హరిందలంపము, భగవంతుడైన హరిని తలుచుకో. ఆయన్ని తలుచుకుంటే నీకు మోక్షం ప్రసాదిస్తాడు. కలుగదు నీకు జన్మము ధాత్రి పైన, అంటే నీకు ఒక జన్మ అంటూ ఉండదు, నీకు మోక్షం జన్మరాహిత్యాన్ని కలుగచేసేటటువంటి భగవంతుడైన హరిని తలుచుకో. మానవనాథ అంటే రాజా, మానవనాథుడు. సో నరేంద్రుడు మానవనాథుడు. ఓ రాజా, పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్, స్వర్గం చేరుకుంటావు. అక్కడ స్వర్గానుభూతి కలుగుతుంది నీకు. ఆనందం అంటే ఏమైనా అక్కడ తెలుస్తుంది. అంటే సాయుధ్యం కలుగుతుంది. నువ్వు వైకుంఠం చేరుకుంటావు, అక్కడ నీకు ఆనందం కలుగుతుంది. ఈయనకు తుచ్చమైన ఈ భౌతిక ఆనందాల గురించి ఎందుకు బాధపడతావు? నువ్వు నేరుగా స్వర్గమే చేరుకుంటావు. కాబట్టి ఈ మరణాన్ని గురించి ఆలోచించవద్దు అని మొత్తం భాగవత సారమంతా అక్కడ చెప్పేస్తారు ఆయన. దిస్ ఈస్ ఆ బ్యూటిఫుల్ కంక్లూషన్ గివన్ బై పోతనామాత్య. ఇంకా లీలలను గురించి, ముఖ్యమైన పద్యాలను గురించి ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని చేశాం, బట్ విల్ డిస్కస్. భక్తుడు అంటే ఎవరు, భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలి, ఇవన్నీ ఆయన భక్త సులభుడు, పరంధాముడు భక్త సులభుడు అనేది కూడా చెప్తాడు ఒక చోట. ఆయన ఎంత చక్కగా ఉంటుందంటే ఆ వర్ణన. ఆయన చిక్కడు సిరికౌగిట, చిక్కడు సనగాదియోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతి లతికావళి చిక్కనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్ అంటాడు. అంటే పరమాత్ముడు, యశోదాదేవి కృష్ణుని అల్లరి భరించలేక కృష్ణుడిని కట్టేయాలని చెప్పి ఒక తాడు తీసుకొస్తుందంట. అప్పుడు చెప్తారు ఈ పద్యం ఏమంటే, చిక్కడు సిరి కౌగిట, మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుందంట ఎప్పుడు తన కౌగిట్లో ఉంటాడు ఆయన, ఆమెకు కూడా చిక్కడుట. చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్, అంటే సనక సనందనాదులు వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు, నారదుడు, వీళ్ళందరూ వాళ్ళకు కూడా చిక్కడంట ఆయన. వాళ్ళు కోరుకున్నప్పుడు లభించదంట ఆయన దర్శనం. సో చిత్తాబ్జములను వాళ్ళు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు లభించదంట. చిక్కడు శృతి లతికావళి, ఏ వేదంలో వెతికినా కూడా ఏ కామెంటరీలో కూడా ఆయన లభించడంట. శృతి లతికావళి, ఏ కామెంటరీలో కూడా ఆయన దొరకడంట. కానీ అటువంటి కష్టతరము, అనితర సాధ్యము అయినటువంటి భగవంతుడు
చికెన్ లీలన్ అంటే ఆ లీల, భగవత్ లీల అనేది ఎంత చక్కగా ఉంటుంది అంటే ఆయన తల్లి ప్రేమకు లోబడి ఆ ఒక రోగలి కట్టుబడడానికి తల్లికి దొరుకుతాడంట. అంత అంత చక్కగా ఉంటుంది ఆయన మన. నెక్స్ట్ వీ షల్ కంటిన్యూ దిస్, హాఫ్ అన్ అవర్ అయింది, వీ షల్ కంటిన్యూ దిస్ డిస్కషన్ అండ్ కంటిన్యూ ఈ భాగవత మధురివల్ల గురించి మనం వీడియోలు చేసుకుంటూ పోదాం. నాకు తెలిసినంత వరకు ఐ విల్ షేర్. కానీ ఇంత చక్కటి గ్రంథము సులభతరమైన సరళతరమైన పద్యావళితో మనకు లభించిన, మనకు అందింపజేసిన పోతనమాత్యులకు శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ. శ్రీ